మరికొన్ని గంటల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు టీంలో ఎవరుండబోతున్నారు అనే అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎవరికి ఏ స్థానం లభించబోతుంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఎవరు ఊహాగానాలు వారు వేసుకుంటున్నప్పటికీ కూడా న్యూస్ 18 చేతిలో ఎక్స్క్లూజివ్గా మంత్రుల పేర్లు ఎవరికి మంత్రి పదవులు రాబోతున్నాయనే అంశానికి సంబంధించి క్లారిటీగా లిస్ట్ న్యూస్ 18 చేతిలో ఉంది. ప్రధానంగా క్యాబినెట్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 20 మంది మంత్రులను అయితే 20 మంది ఎమ్మెల్యేలకు అయితే మంత్రులుగా అవకాశం కల్పించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే జనసేనకు 3 మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నారు. బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరికి మంత్రి పదవులు రాబోతున్నాయనే అంశానికి సంబంధించి న్యూస్ 18 మీకు ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ అందిస్తూ ఉంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం క్యాబినెట్లో మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, వంగలపూడి అనిత, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, బోండా ఉమ, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పయ్యావులు కేశవ్, కాల్వ శ్రీనివాసులు, ఎన్ఎండి ఫరూక్, మాధవిరెడ్డి పేర్లు ఉన్నట్టుగా ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంది. ఈ పేర్లు మరి కాసేపట్లో అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే క్యాబినెట్కి సంబంధించి కూర్పుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కసరత్ అంతా చేశారు. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు అయితే ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రితో కలుపుకొని 20 మంది అయితే ఈ టీంలో ఉండబోతున్నారు. ఇందులో మినిమం ముగ్గురికి అయితే జనసేన నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీకి కనీసం 2 మంత్రి పదవులు అయితే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో మనం చూసుకుంటే బీజేపీ అప్పుడు కూడా 2 మంత్రి పదవులనే తీసుకుంది. ఒకటి హెల్త్ తీసుకుంటే మరొకటి ఎండోమెంట్ మంత్రి పదవిని అయితే అప్పట్లో తీసుకుంది బీజేపీ. ఇప్పుడు కూడా 2 మంత్రి పదవులే బీజేపీకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో కేవలం మద్దతు మాత్రమే తెలిపిన జనసేన ఎక్కడా కూడా పోటీ చేయలేదు. అప్పుడు క్యాబినెట్లో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. తర్వాత 2019లో విడిగా పోటీ చేసినప్పటికీ కూడా తనకంటూ కేవలం ఒక ఎమ్మెల్యే సీటునే గెలుచుకుంది జనసేన. దాంతో అప్పుడు టీడీపీ కానీ ఎవరు కానీ ఫామ్ చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కూటమిగా వెళ్ళిన నేపథ్యంలో జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 కూడా గెలుచుకుంది. మరొక వైపు ఏపీలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని సర్వత్రా చెప్పుకుంటున్న నేపథ్యంలో క్యాబినెట్లో జనసేనకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూడా భావిస్తూ ఉన్నారు. ఫర్దర్గా జనసేన శ్రేణులు కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా కనీసం 3 మంత్రి పదవులైనా జనసేనకి ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. అందరూ ఒకటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఇప్పటికే సమాచారం అందుతూ ఉంది. నాదెండ్ల మనోహర్కు కూడా ఒక కీలక శాఖను అప్పగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్ తర్వాత మరొక మంత్రి పదవి ఎవరికి దక్కబోతుంది అనే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తన పార్టీ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఇంకా టీడీపీకి తన ఒక లిస్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికల్లా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూస్ 18 చేతిలో ఎక్స్క్లూజివ్గా మంత్రి పదవులు ఎవరికి వస్తాయనేది ఇప్పటివరకు మీకు చెప్పాం. మొత్తం 20 మంది మంత్రులు అయితే ఉండబోతున్నారు. 20 మంది మంత్రులు కూడా రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు.